రసాయనిక ఎరువులు, వాటితో పాటు సేంద్రియ ఎరువులు, వాటితో పాటు ఈ ట్రైకోడెర్మా లాంటివి కూడా మనం కలిపి వాడుకున్నట్లయితేనే పంట మార్పిడి అనేది కూడా ప్రధానమైన ఇంపార్టెంట్ అండి మనకి వేరుశెనగ పొలంలో ముఖ్యంగా. ఎందుకంటే ఎరువులు కనుక వాడుకున్నట్లయితే ఇంకా మంచి రిజల్ట్ పొందటానికి అవకాశం ఉంటుంది. రైతు సోదరులకు నమస్తే అండి. మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్. నా పేరు శ్రీనివాస్ అండి. ముఖ్యంగా మనం వేరుశెనగ సాగులో ప్రధానమైనటువంటి కీలక పాత్ర ఎరువులు కూడా ఉండటం జరుగుతుంది. సో కాబట్టి ఈరోజు అయితే మనం వేరుశెనగలో ఎరువుల యాజమాన్యం గురించి అయితే ఈ వీడియోలో క్లుప్తంగా మనం వివరించుకుందామండి. ముఖ్యంగా వేరుశెనగ అనేది ప్రధానంగా మనకి వర్షాధారం కింద ఎక్కువగా అయితే మనకి అనంతపురం అలాగే కర్నూలు కొన్ని ఏరియాల్లో అయితే పండించడం జరుగుతుంది. సో మనకి వచ్చేసి ఈ ఖరీఫ్లో ఎక్కువ జూన్ జూలై నెలలు అయితే మనకి ఈ వేరుశెనగను అయితే సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతు సోదరులు ప్రధాన ఎదుర్కొనేటువంటి